హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చేసానండి. ఓడి సెట్ 10లోకి వెళ్ళి HB 528 డిజైన్ని సెలెక్ట్ చేసుకో. ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అన్ని డిస్ప్లే అయినాయండి. హ్యాండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్క్రీన్ మీద డిజైన్ డిస్ప్లే అవ్వగానే ఫస్ట్ హోమ్లోకి వెళ్ళాలి. ఈ హ్యాండ్ పార్ట్ని డబల్ చేయాలి. 2 పార్ట్స్ కింద వచ్చిన తర్వాత ఒక పార్ట్ని ఉల్టా చేసుకోవాలి. ఈ డిజైన్ 100 సైజులో ఉందండి. దీన్ని 80 సైజ్కి, 2 పార్ట్లు కూడా 80 సైజ్కి తగ్గించాలి. 2 ఒకేలాగా వచ్చేలాగా మనం చూసుకోవాలండి. రెండు పార్ట్లు కూడా సేమ్ ఉండాలి. ఈ 2 పార్ట్స్ కూడా సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ డిజైన్ దగ్గరికి వెళ్ళి బుట్టీని సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా 100 సైజులోనే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మన సైజ్ని 80 సైజుకి తగ్గించాల్సి ఉంటుంది. ఈ డిజైన్ మిర్రర్ వర్క్ అన్నమాట. చూసారా, ఇది ఫస్ట్ పార్ట్. ఇది స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి ఒకసారి, స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ హోల్స్ ఏంటన్నమాట అంటే మిర్రర్స్ అతికించాలన్నమాట. మనం ఇక్కడ మిర్రర్స్ అతికించేస్తే అప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్ళి డిజైన్ స్టిచ్ చేస్తుందన్నమాట. ఇంకా సెకండ్ పార్ట్ ఇది. మిర్రర్స్ని షాప్లో ఇలా షీట్లా అమ్ముతారండి. మిర్రర్కి అడుగున గమ్ ఉంటుంది. మనం దాన్ని ఈ సర్కిల్స్లో మనం అతికించేస్తే వెతుక్కుని ఉండిపోతాయి. అలాగా వెంటనే మనం సెకండ్ పార్ట్ని స్టిచ్ చేసేయచ్చు అనమాట. చేస్తే ఇంకో ఇలా వచ్చింది. థర్డ్ పార్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా వచ్చింది. లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ పార్ట్ని స్టిచ్ చేయాలన్నమాట. డౌన్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. చాలా బాగా వచ్చింది కదా. యాక్చువల్గా ఇది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్ అనమాట అండి. దాన్ని తీసుకుని 2 పార్ట్స్ కింద చేసి బుట్టీని డౌన్లో పెట్టి ఇది ఒక డ్రెస్ డిజైన్లా నేను క్రియేట్ చేశానండి. చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరి ఎక్కువ మందికి చేరుతుంది. థ్యాంక్ యూ.